శుభోదయం బాలలు. ఈ కథ పేరు ప్రిన్సెస్ ప్రెస్టీ మరియు పండ్ల అమ్మాయిలు. ఇక్కడ పండ్లు అక్షర క్రమంలో జాబితా చేయబడ్డాయి. సి మరియు డి. చిన్న యువరాణి ప్రెస్టీ మరియు చెర్రీ అమ్మాయి. రాజ తోటలో ఒక గులాబీ రంగు ఉదయం. ఆ చిన్న యువరాణి ఒక మధురమైన పండ్ల వంటి సువాసనను అనుసరించింది. అది ఆమెను మెరిసే ఎర్రటి చెర్రీ పండ్లతో నిండిన ఒక చెర్రీ చెట్టు వద్దకు నడిపించింది. అకస్మాత్తుగా టప్ ఎర్రటి దుస్తులు ధరించిన ఒక చిన్నారి అమ్మాయి ప్రత్యక్షమైంది. హలో, నేను చెర్రీ అమ్మాయిని. రాకుమారి ఆశ్చర్యంతో చిరునవ్వు నవ్వింది. మీరు నాకు చెర్రీల గురించి చెబుతారా? చెర్రీ అమ్మాయి సంతోషంగా తిరుగుతోంది. చెర్రీ అమ్మాయి నాట్యం చేసే రేకులా గిరగిరా తిరిగింది. చెర్రీ పండ్లు చిన్నవే, కానీ వాటిలో అద్భుతం నిండి ఉంది. అవి మీ శరీరాన్ని కాపాడతాయి. మీ హృదయాన్ని సంతోషంగా ఉంచుతుంది. మంచి నిద్రకు సహాయపడుతుంది. కండరాల నొప్పిని తగ్గిస్తుంది. ఆడిన తర్వాత లేదా వ్యాయామం తర్వాత చాలా మంచిది. మిమ్మల్ని బలంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. రాకుమారి ఆనందంతో చప్పట్లు కొట్టింది. చాలా చిన్నది, అయినా చాలా శక్తివంతమైనది. చెర్రీ అమ్మాయి మృదువుగా మాట్లాడుతుంది. కానీ మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా తినడం వల్ల మీ కడుపు పాడవుతుంది. అతిగా తింటే సహజ చక్కెర అధికంగా ఉంటుంది. చెర్రీ గింజలు తినడానికి సురక్షితం కాదు. కొంతమందికి అలెర్జీలను కలిగించవచ్చు. రాకుమారి ఆసక్తిగా చూసింది. అయితే వాటిని తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలా? చెర్రీ అమ్మాయి మధురంగా నవ్వి, యువరాణికి గుప్పెడు చెర్రీ పండ్లను ఇచ్చింది. చెర్రీ పండ్లను ఆస్వాదించండి, కానీ ఎల్లప్పుడూ సరైన మోతాదులోనే తినండి. వాటి గింజలను ఎప్పుడూ తినవద్దు. రాకుమారి సంతోషంగా తల ఊపింది. నేను వాటిని తెలివిగా తింటాను. ఆ రోజు నుండి ఆమెకు ఒక విషయానికి గుర్తొచ్చింది. ఎంత తీయని పండ్లనైనా జాగ్రత్తగా తింటేనే ఉత్తమంగా ఉంటుంది. ఒక సువర్ణ సాయంత్రం, ఆ చిన్న యువరాణి తన రాజభవన తోటను దాటి వెళ్లి, పొడవైన ఖర్జూరపు చెట్లతో నిండిన, కాంతివంతంగా మెరుస్తున్న ఒక ఒయాసిస్ను చేరుకుంది. ఆమె తీయటి గోధుమ రంగు పండ్ల గుత్తిని తాకగానే, ఒక మృదువైన స్వరం పలికింది. స్వాగతం, రాకుమారి. నేను ఖర్జూర పండ్ల అమ్మాయిని. రాకుమారి కళ్ళు మెరిశాయి. మీరు నాకు ఖర్జూర పండ్ల గురించి చెబుతారా? ఖర్జూరపు పండ్ల అమ్మాయి ఆప్యాయంగా నవ్వింది. ఆ అమ్మాయి మెత్తటి, మెరిసే ఖర్జూరాల గుప్పెడును అందించింది. ఖర్జూరాలు ప్రకృతి ప్రసాదించిన మధురమైన నిధి. సహజ శక్తితో నిండి ఉంటుంది. మీరు అలసిపోయినప్పుడు ఇది చాలా అనువైనది. మీ జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన రక్తానికి మద్దతు ఇస్తుంది. స్పష్టంగా ఆలోచించడానికి సహాయపడుతుంది. మీ శరీరాన్ని బలంగా ఉంచుతుంది. రాకుమారి ఆనందంతో మురిసిపోయింది. అవి చిన్న శక్తి రత్నాల వంటివి. ఖర్జూర పువ్వు అమ్మాయి మృదువుగా మాట్లాడుతుంది. ఖర్జూర పువ్వు అమ్మాయి దయగా తల ఊపింది. కానీ గుర్తుంచుకోండి, మధురమైన సంపదలకు కూడా సమతుల్యత అవసరం. ఎక్కువగా ఖర్జూరాలు తినడం వల్ల కడుపులో అసౌకర్యం కలగవచ్చు. ఎక్కువ మోతాదులో మంచిది కాదు. ఎక్కువగా తింటే బరువుగా అనిపించవచ్చు. జిగటగా ఉండే స్వభావం పళ్లను ప్రభావితం చేస్తుంది. తిన్న తర్వాత బ్రష్ చేసుకోండి.
రాకుమారి తల వంచి, అయితే నేను కొన్ని మాత్రమే తినాలా? అని అడిగింది. ఖర్జూర పండ్ల అమ్మాయి యువరాణి చేతిలో కొన్ని ఖర్జూర పండ్లను ఉంచింది. వాటిని సరైన మోతాదులో తింటే, అవి మిమ్మల్ని బలంగా, సంతోషంగా ఉంచుతాయి. రాకుమారి ప్రకాశవంతంగా నవ్వింది. నేను వాటిని తెలివిగా ఆస్వాదిస్తాను. ఒయాసిస్పై సూర్యుడు అస్తమిస్తుండగా, ఆమెకు గుర్తుకు వచ్చింది. తీపి పదార్థాలను సమతుల్యంగా ఆస్వాదించినప్పుడే అవి ప్రత్యేకంగా ఉంటాయి. If you enjoyed this content, don't forget to like, share and subscribe for more updates. Your support helps us create even more great videos and keeps you in the loop with all our latest content. Thanks for watching.